హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టెలిగ్రామ్ వ్యాలెట్ యొక్క కేవైసీ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను టెలిగ్రామ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఎడం వైపు పైన మూలలో ఉన్నటువంటి అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వ్యాలెట్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. సో ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు టెలిగ్రామ్ వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మెయిన్ పేజ్లోనే మీకు యాడ్ క్రిప్టో అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ యాడ్ క్రిప్టో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై యూజింగ్ నేషనల్ ఐడి అనేసి ఒక డైలాగ్ వచ్చిందనమాట. అంటే మీరు నేషనల్ ఐడి ఏదైతే ఉందో అది ఇచ్చేసి మీ కేవైసీ అనేదాన్ని కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో దాని తర్వాత కూడా ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు కేవైసీ అనేది చేసుకోవడానికి మీ ఐడి కార్డ్ డాక్యుమెంట్ అనేది ఇవ్వాలనేసి చెప్తున్నారు. దాంతోపాటు లైవ్లీనెస్ చెక్ అంటే సెల్ఫీ వీడియో అనేది దిగాలనేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా పేజ్ అనేది ఓపెన్ అయింది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఐఆమ్ రెసిడెంట్ ఆర్ లివ్ ఇన్ అనేసి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ పై ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. అంటే అమెరికా వాళ్ళు మాత్రం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో అమెరికా కాకుండా బయట దేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పై ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇష్యూయింగ్ కంట్రీ ఇండియా అని వచ్చింది. తర్వాత డాక్యుమెంట్ టైప్ అనేసి అడుగుతున్నారనమాట. వీటిలలో ఐడి కార్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ చేసుకోవచ్చండి. ఐడి కార్డ్ అనే ఆప్షన్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే పాన్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ కార్డు యూజ్ చేసేవాళ్ళు ఐడి కార్డు యూజ్ చేసుకోవాలి. తర్వాత రెసిడెన్స్ పర్మిట్ అనే దానికి ఏం యూజ్ చేస్తారు అనేది అంతగా ఐడియా లేదు నాకు. రేషన్ కార్డు లాంటివి అయితే యూజ్ చేయవచ్చు. లేకపోతే పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు పాస్పోర్ట్ యూజ్ చేయండి. సో కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారంటే మీ ఐడి కార్డు యొక్క ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు. కింద ఉండేటటువంటి అప్లోడ్ ఫ్రంట్ సైడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుందండి. గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత గ్యాలరీలో ఉన్నటువంటి మీ పాన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు లేకపోతే ఎనీ ఐడి ప్రూఫ్ యొక్క ఫ్రంట్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. దాని తర్వాత అప్లోడ్ బ్యాక్ సైడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీ ఐడి కార్డు యొక్క బ్యాక్ సైడ్ అనేది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మిమ్మల్ని సెల్ఫీ దిగమనేసి ఇక్కడ చెప్తున్నారండి. సో ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ లైవ్లీనెస్ చెక్ అనేది కూడా కంప్లీట్ అయిందండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే కెమెరాలో మనం లైవ్లీనెస్ చెక్కింగ్ అనేది ఏదైతే ఉందో అది చేసుకునేటప్పుడు
గ్రీన్ కలర్ సింబల్ అంటే ఇక్కడ కెమెరా ఒకటి ఓపెన్ అయింది కదండి. ఓపెన్ అయిన తర్వాత ఇలా వచ్చింది కదా. సో ఎక్కడైతే గ్రీన్ కలర్ సింబల్ చూపిస్తుందో అటువైపుకి మనం ఫేస్ అనేది మూవ్ చేయాలన్నమాట. సో ఒక్కసారి ఎడం వైపుకి, ఒకసారి కుడి వైపుకి, ఒకసారి పై వైపుకి, ఒకసారి కింది వైపుకి ఇలా చూస్తే ఆ సర్కిల్ అంతా కూడా గ్రీన్ కలర్గా మారుతుంది. మారిన తర్వాత మన సెల్ఫీ అనేది తీసుకుంటుందండి. దాని తర్వాత ఈ విధంగా మన వ్యాలెట్ కేవైసీ అనేది సక్సెస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి క్లియర్గా యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అనేసి పడింది. దాని తర్వాత ఇక్కడ డన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇంతేనండి మనము ఈ కేవైసీ అనే దాన్ని కంప్లీట్ చేసుకునే విధానం. సో ఇప్పుడు ఈ టెలిగ్రామ్ వ్యాలెట్ యొక్క కేవైసీ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, మన దగ్గర ఉన్నటువంటి డాక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన టెలిగ్రామ్ వ్యాలెట్లో స్టేకింగ్ అనేది పెడితే మనకు 300% వరకు కూడా రిటర్న్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉందండి. సో అందుకనేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తే ఈ కేవైసీ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే డాక్స్ టోకెన్స్ని ఇక్కడ స్టేకింగ్ చేసుకుంటే అవైలబిలిటీ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది. సో మీకు టెలిగ్రామ్ వ్యాలెట్ యొక్క కేవైసీ కంప్లీట్ చేసుకునే విధానం అర్థమైతే ఈ వీడియోని లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.